బీచిల్ల దేవరాజ్యం వెలుతులుల్లదే దేవరాజ్యం బీచిల్ల దేవరాజ్యం వెలుతులుల్లదే நிறைவேறாத வாக்குத்தத்தங்கள் நிறைவேறாத வாக்குத்தத்தங்கள் அவர் பலத்தால் நடக்க போகுதே அது உன் கண்கள் பார்த்து போகுதே சூப்பர் நேச்சுரல் ஆண்டு இது சூப்பர் நேச்சுரல் ஆண்டு சூப்பர் நேச்சுரல் ஆண்டு இது சூப்பர் நேச்சுரல் ஆண்டு నిత్య జీవము పొందుటకు నేనేమి చేయాలి నిత్య జీవము పొందుటకు నేనేమి చేయాలి యేసును సొంత రక్షకునిగా అంగీకరించాలి యేసును సొంత రక్షకునిగా అంగీకరించాలి ఎందుకంటే సిలువలో ప్రాణమిచ్చి నిత్య జీవమే ఇచ్చెను సిలువలో ప్రాణమిచ్చి నిత్య జీవమే ఇచ్చెను హే 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 లా 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 హే 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 లా 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 హే 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 లా 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 హే హే లా 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 మూలి పట్టితి నీ చరణములే నమ్మితి నీ పాదములే పట్టితి నీ పాదములే పట్టితి దిక్కిక నీవే చక్కగా రావే దిక్కిక నీవే చక్కగా రావే మిక్కిలి మ్రొక్కుదు 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 నీ చరణములే నమ్మితి నీ పాదములే పట్టితి నీ పాదములే పట్టితి
బైబిల్ మిషను నాయకుడు, కలువరి నాథుని ప్రియసుతుడు, ఫాదరు దేవదాసు. బైబిలు మిషను నాయకుడు, కలువరి నాథుని ప్రియసుతుడు, ఫాదరు దేవదాసు. ఈ మహోత్సవాల్లో ఏకీభవించి మీరు మీ హృదయాలను దేవుని యొక్క వాక్యం ద్వారా నింపుకొని నమ్మికతో విశ్వాసముతో ముందుకు అడుగులు వేసినప్పుడు దేవుడు తప్పకుండా ప్రియమైన వర్లరా, ఇదిగో ఒకవేళ ఆయన మనలను మరి స్వస్థపరచి మనలను బలపరచి విడిపించేవాడిగా ఉంటా ఉన్నాడు. దేవుడు ఇదిగో నన్ను ఎందుకో విడిచిపెట్టాడు, నా జీవితంలోనే ఎందుకో ఇలాగ జరుగుతా ఉన్నది, నాకే ఎందుకో ఇన్ని బాధలు, నా ఉద్యోగంలో అన్ని సమస్యలే, నా యొక్క పనిపాటల్లో అన్ని సమస్యలే, ఎందుకో ఏ పాపము చేశానో అని నీవు కృంగిపోని అవసరం లేదు. కానీ నీ పాపములన్నిటి నుండి విడిపించి నీ పాపములు క్షమింపబడినవి కనుక నీవు లేచి వెళ్ళుము అని తెలియజేసినట్లుగా ప్రియమైన వర్లరా, మరి తండ్రి గారు రాసినట్లుగా నీ పాపముల కంటే నీ తండ్రి దయ గొప్పది అన్నారు. ఈ లోకమంతటికి దైవ లక్షణం ఉన్నటువంటి పుస్తకము, ఈ లోకము నాకు ఒక చిన్న పుస్తకము. మరి సాతాను ఎదిరింపులు కూడా లోకము నాకు చూపించుటకు ఇది ఒక నూతన గ్రంథము అని తెలియచేస్తూ అందులో ఉన్నటువంటి 11 లక్షణాలలో ఒక లక్షణము పరిశుద్ధత. ఆ పరిశుద్ధత అనే లక్షణాన్ని, వాటిపై పరిశుద్ధ లక్షణం మీద ఆయన ధ్యానిస్తూ ఉదయం 8 గంటలకు గదిలోనికి వెళ్ళి సాయంత్రం 4 గంటల వరకు కూడా ఆ పరిశుద్ధత అనే లక్షణం మీద స్తుతి చేసిరి. ప్రార్థన కాదు, స్తుతి చేసిరి అన్నారు. అందులోనుంటుంది ఆ లక్షణాలకు వివరం. కనుక ఎన్ని గంటలు పరిశుద్ధత మీద ఆయన స్తుతి ఆలాపన, స్తుతి ధ్యానం, స్తుతి యోగం, స్తుతి యోగాలు ఆయన అందించగలిగారో అది చదువుతుంటే నా ఒళ్ళు చాలా వరకు ధ్యాన జీవితానికి చాలా వెనుకబడుతున్నాం అనిపించింది, స్తుతికి దూరం అవుతున్నాం అనిపించింది. కనుక ఈ రోజున పరిశుద్ధతను గురించి తెలియచేస్తూ, పరిశుద్ధము క్రీస్తు సంఘమునకు ప్రతిబింబమే కాకుండా సంఘమునకు క్రీస్తు ప్రభు సౌందర్యమై ఉన్నాడు. ఇందాక పాడారు ప్రభు యేసు స్మరణ గురించి తెలియచేస్తూ చక్కటి చరణాన్ని రాస్తా పాడుకున్నారు ఒక మాట. అలాగనే ప్రభు యేసు రూపే సంఘ వధువు ధరించిన ఆమె విభవా మేమంచు. కనుక ప్రభు రూపమును గురించి ఈరోజు తెలియచేస్తూ ఈ బైబిల్ మిషన్ కూడా వధువు రూపంలోనికి రావాలని, పెండ్లి కుమార్తె రూపంలోనికి సిద్ధపడాలనే ఉద్దేశంతో ఒక చక్కటి మాటలు తెలియచేశారు. ఒకటి, మాట యందు పరిశుద్ధత. 2, మనస్సు పరిశుద్ధత. 3వదిగా క్రియల యందు పరిశుద్ధత, క్రియలలో లేక ప్రవర్తనలో పరిశుద్ధత. 4వదిగా శరీరములో పరిశుద్ధత. నేను వస్తూ ఉన్నప్పుడు రాజుగారితోనూ సురేష్ గారితో మాట్లాడుతూ వారిని అడిగాను, ఎంతమంది ఉంటారండి బహుశా ఈరోజు మన యొక్క పందిర్లో అని అడిగితే 8 లక్షల మంది ఉంటారని చెప్పారు. 8 లక్షల మంది అంటే నేను చాలా పులకించిపోయా. ఎందుకంటే నేను పాత నిబంధన టీచర్ని, పాత నిబంధన ప్రొఫెసర్ని. నేను పాత నిబంధనలో ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశాన్ని విడిచిపెట్టినప్పుడు ఒక మిషన్తో ప్రారంభమయ్యారు. ఒక్కరితో ప్రారంభమైంది,
కానీ ఐగుప్తు దేశాన్ని విడిచిపెడుతూ ఉన్నప్పుడు యుద్ధం చేయగలిగిన ప్రావీణ్యులు మాత్రమే 6 లక్షల మంది ఉన్నారు. వారితో పాటు స్త్రీలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. 30 లక్షల మంది ప్రయాణం చేశారు. నాకు తెలిసినంత వరకు బైబిల్ మిషన్ యొక్క ప్రయాణము ఇది ఆరంభం మాత్రమే. 88వ సంవత్సరంలో కూడా మీరు 100 ఏళ్ళు వచ్చే ముందుకి ఆ 30 లక్షల మందిని దాటాలి. ఆ రోజు దేవుడు నాకు అవకాశం ఇస్తే ఆ 30 లక్షల మంది ప్రయాణం ఎలా చేశారో మీ మధ్య నేను చూడాలని ఆశపడుతూ ఉన్నాను. మిషన్ గురించి చెప్పాలంటే బైబిల్ మిషన్ గురించి చెప్పాల్సి వస్తుంది అంటేనే బైబిల్ మిషన్ ఎంతగా ప్రజల్లోకి వెళ్ళిపోయిందో నేను చెప్పగలను. ప్రభుత్వం తరపున, నారా లోకేష్ గారి తరపున, క్రైస్తవుల పక్షాన మీతో మాట్లాడడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవుడికి వందనాలు నేను తెలియజేస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభు వారిని గురించి వ్రాసినటువంటి అన్నీ కూడా జరిగినప్పుడు ఆయన రెండవ రాకడలో ఎందుకు రాడు, ఆయన యొక్క రెండవ రాకడ ఎందుకు జరగదు, ఆయన తప్పక వస్తాడు, ఆయన వచ్చి సంఘమును ప్రభు తీసుకొని పోకుండా ఉండునా. కాబట్టి ఆయన గురించి వ్రాసినటువంటి అన్నీ కూడా జరిగినప్పుడు ఆయన స్వయముగా నేను వస్తానని చెబితే ఆయన రాకుండా ఉంటాడా? కాబట్టి ఆయన తప్పకుండా వస్తాడు. ప్రియమైన దేవుని సంగమా, ఆయన రెండవ రాకడలో ఆయన వచ్చి సంఘమును తీసుకొని వెళ్ళిన తర్వాత ఈ యొక్క లోకంలో 7 ఏండ్ల శ్రమలు జరుగుతాయి. కాబట్టి ఆయన ఎందుకు ఈ లోకానికి వస్తూ ఉన్నాడంటే సిద్ధపడినటువంటి వారు, ఆయన యొక్క బిడ్డలు ఆ యొక్క శ్రమలకు గురి కాకుండా ఉండడానికే ఆయన ఈ లోకానికి వచ్చి వారిని తీసుకుని వెళ్ళడానికే వస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియులరా, ఇక్కడ ఒక విషయాన్ని మనము గమనించాలి. ఏమిటి అనంటే ఆ యొక్క శ్రమల నుంచి తప్పించబడాలి అనంటే భూమి మీద ఉన్నటువంటి జనములు, మనుషులందరూ కూడా యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్ముకోవాలి. అలా నమ్ముకొని క్రైస్తవ సంఘం అనేటటువంటి వాడలోనికి రావాలి, పెళ్లి కుమార్తె సంఘముగా ఎదగాలి. ఈ 88వ మహోత్సవాల నిమిత్తము మనందరి హృదయనేత, బైబిల్ మిషన్ అధినేత రెవరెండ్ జె శామ్యుల్ కిరణయ్య గారు చక్కటి కీర్తనను రచించి ఆ యొక్క మరి ఆహ్వానముగా మనందరికీ కూడా అందించినటువంటి వారై ఉన్నారు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఈ సృష్టిలో మనము గమనించినట్లయితే సృష్టిలో ఉన్నటువంటి ప్రతి జీవరాశి కూడాను దేవుణ్ణి ఏం చేస్తుంది అని అంటే స్తుతిస్తూ ఉన్నటువంటిది ఉన్నది. అపొస్తలుల కార్యముల గ్రంథంలో 16వ అధ్యాయంలో 25-26 వచనాలు మనం గమనించినట్లయితే పౌలు సీలైనటువంటి వారు ఫిలిప్పు అనేటువంటి మాసిదోనియా ముఖ్య పట్టణంలో రోమీల యొక్క ప్రధాన స్థానములో దేవుని సువార్తను ప్రకటిస్తున్నప్పుడు పుతోను అనేటువంటి దయ్యము పట్టినటువంటి స్త్రీలో నుండి ఆ యొక్క దయ్యాన్ని పోగొట్టినప్పుడు దాని యజమానులైనటువంటి వారు ప్రభుత్వానికి మరి ఫిర్యాదు చేసి పౌలు సీలను జైల్లో అనగా చెరసాల్లో పెట్టించడం జరిగింది. సహజముగా ఇలాంటి స్థితి వచ్చినప్పుడు ఒక సగటు విశ్వాసులైనటువంటి వారు ఏం చేస్తారు అని అంటే ఆ విధముగా వారిని చెరసాల్లో పెట్టినటువంటి వారిని దూషించడం జరుగుతుంది. కానీ అపోస్తులైనటువంటి ఈ యొక్క పౌలు సీలైనటువంటి వారు వారికి కలిగినటువంటి కష్టాలను బట్టి, బాధలను బట్టి, హింసలను బట్టి వారు సహనముతో అనుభవించారు. శపించడానికి బదులుగా వారి కొరకు ప్రార్థన చేసినటువంటి వారై ఉన్నారు. సనగడానికి బదులుగా స్తుతి పాటలు పాడినటువంటి వారై ఉన్నారు. కలవరపడడానికి బదులుగా వారు ఓదార్పును కలిగి తృప్తి పడినటువంటి వారై ఉన్నారు. పగ తీర్చుకోవడానికి బదులుగా ఆనందించినటువంటి వారై ఉన్నారు. ఈ దినాన్న దేవుని యొక్క రాకడకు సిద్ధపడాల్సినటువంటి మనము కూడా ఈ యొక్క పౌలు శీలలు మాదిరిగా అలాంటి పరిస్థితుల్లో దేవునికి మనము గానము చేసినట్లయితే
ఆ చెరసాల యొక్క పునాదులు కదిలించబడినట్లుగా సమస్త శోధనలు, శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు అనేటువంటివన్నీ కూడా పటాపంచులైపోయి దేవుని యొక్క రాకడకు సిద్ధపడగలిగేటువంటి స్థితి కలుగుతూ ఉంటుంది.